ఇప్పుడు చేయకూడని మిస్టేక్స్ మాట్లాడాం కదా సార్. అసలు ఏం తినాలి? ఏం తినకూడదు? మోకాళ్ళ నొప్పులు గాని, జాయింట్ పెయిన్స్ ఏవి రాకూడదంటే? తిండి విషయంలో హ్మ్. మనం తినే ఫుడ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చిన్నప్పటి నుంచి మీ మదర్, ఫాదర్ ఏ ఫుడ్ అయితే పెట్టారో హ్మ్. దాన్ని కాదని ఈ వయసులో, ఏ వయసులో అయినా గానీ హ్మ్. ఫుడ్‌ని మార్చారంటే అది మీ అనారోగ్యం కోసమే. ఓకే. ఏ ఫుడ్ గూడాను బయట కొని తినడం గానీ, ఆ ఫుడ్ తినడం వల్ల ఏదో హెల్త్ సూపర్‌గా అయిపోద్దని గానీ, హ్మ్. ఏ ప్రమోషన్స్ నమ్మకండి. మొత్తం ఫేక్. ఓహ్! మీరు ఒకటి చెప్పండి. ఇప్పుడు చిన్నప్పుడు అందరం తినేది మనం తెలుగోళ్ళం గదా! హ్మ్. అందరం తినేది ఏముంటది పొద్దున్నే? పొద్దున్నే కాఫీ, టీ తాగుతాం. హ్మ్. తర్వాత ఇడ్లీ, దోస, పూరి, ఉప్మా. హ్మ్. కొందరు అన్నం తింటారు. హ్మ్. అయిపోయిందా? మధ్యాహ్నం లంచ్, అన్నం, అన్నము, హ్మ్. పప్పు, పుల్కా, కూర అన్నీ. మటను, గిటను తినేవాళ్ళు చికెను. హ్మ్. నైట్ అదే ఫుడ్. హ్మ్. ఇవి తప్ప వేరే ఫుడ్ తినాల్సిన అవసరమే లేదు. హ్మ్. నీ బాడీని చిన్నప్పటి నుంచి మీ మదర్ మౌల్డ్ చేస్తది. హ్మ్. ఫస్ట్ ఆమె పాలతోటి, తర్వాత ఫుడ్డు. హ్మ్. ఇది రొటీన్ ఫుడ్స్ మనం పెట్టే ఫుడ్స్. మధ్యలో ఫారెక్స్‌లు, గీరెక్స్‌లు తింటాం. అవి రియల్లీ అన్నెసెసరీ థింగ్స్. అదంతా కూడా కమర్షియల్ యాక్టివిటీ. ఓకే. కమర్షియల్ యాక్టివిటీ అంటే ఏంటంటే ఆ డబ్బా వాళ్ళు అమ్మడానికి కోసం. హ్మ్. ఎంతమంది విలేజర్స్ ఫారెక్స్ తింటారమ్మా, సెర్లాక్ తింటారు. వాళ్ళ పిల్లలు సూపర్ స్ట్రాంగ్ ఉంటారు. అవును. వాళ్ళకి అన్నం పెడతారు వాళ్ళకి. హ్మ్. ఒక 2 సంవత్సరాలు ఏం పాలిస్తారు. హ్మ్. తర్వాత ఏంటి అన్నం, సాంబార్, రసము, కారం అన్నం, పచ్చళ్ళు పెట్టేస్తారు అంతే. అందరూ బాగా హెల్తీగా ఉంటారు. మనం ఇప్పుడు అన్నం తినడమే పాపం అయింది కదా సార్. యెస్. అదే. ఇది ఎంత ఘోరమైన ప్రొపగండా అంటే ఆ! చాలామంది డాక్టర్‌లకు గూడా వాళ్ళకి తలకాయ ఉందో లేదో నాకు తెలీదు. రైస్ మంచిది కాదంటారు.